ఈరోజు జనవరి 6th మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. నిన్నటి లో కన్నా కింద ఓపెన్ అయింది. చూద్దాం మనకి ఏమన్నా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ట్రేడ్స్ ఏమన్నా ఈరోజు మనకి ఏమన్నా కుదురుతాయేమో చూద్దాం. కాల్లో నిన్నటి లోలో ఇది ఒకవేళ తీసుకుంటే మనకి సపోర్ట్ కింద తీసుకుంటుందండి. మనం దాన్ని ట్రై చేద్దాం. దాన్ని తీసుకొని ట్రై చేద్దాం. చార్ట్ని 3 కింద స్ప్లిట్ చేస్తే కాల్లోనూ పుట్లోనూ జరిగే యాక్షన్ మనకు అర్థమవుతుందండి. అసలు అది న్యూట్రల్గా ఉంటుందా లేకపోతే ఎలా ఉంటుంది అనేది మనకు అర్థమవుతుంది. ఇక్కడ ఒక ఫేక్ బ్రేక్అవుట్స్ కూడా అవుతుంటాయండి. సో అలాగని చెప్పి మనం పుట్లో వెళ్ళకూడదు. చూద్దాం ఒకసారి. అక్కడ రెసిస్టెన్స్ ఉందని మనకు తెలిసి కూడా మనం వెళ్ళకూడదు. మనలాంటి వాళ్ళని ట్రాప్ చేస్తుంటారు. చూద్దాం ఒకసారి. కన్ఫర్మేషన్ పుల్ బ్యాక్ అని వస్తే అప్పుడు చూద్దాం. ఓకే అండి, స్పాట్లో సపోర్ట్ దగ్గరికి అయితే వచ్చి 94.55 నా ఎంట్రీ. స్టాప్ లాస్ వచ్చి 91 పెడతాను. అండ్ దెన్ హార్డ్లీ 4-5 పాయింట్స్ ఎస్ఎల్ అంతే. స్పాట్లో 26,170 దగ్గర సపోర్ట్ తీసుకుంది. సో అందుకని నేను కాల్లో ఎంట్రీ తీసుకున్నానండి. 1 minute టైం ఫ్రేమ్లో 5 పాయింట్స్ ఎస్ఎల్ పెట్టాను. ఓకే, డోజీ వచ్చింది. కరెంట్లీ నా టార్గెట్ అయితే ఈ బేర్ క్యాండిల్ హై వరకు వెళ్ళచ్చు. నెక్స్ట్ రివర్స్ అయితే కనుక డే హై కూడా వెళ్ళిపోవచ్చు, చెప్పలేము. బట్ మనం అనుకుంటున్న 10 పాయింట్స్ కాన్సెప్ట్లో మనం ట్రేడ్ చేస్తున్నాం కదండి ఈ సిరీస్. సో ప్రాఫిట్ వస్తే మనం ట్రయల్ చేద్దామండి. ఎక్స్పైరీ కదండి. సో ఎంత త్వరగా ట్రేడ్స్ వచ్చిన ప్రాఫిట్ని లాక్ చేసుకుంటే అంత బెటర్. ఎక్స్పైరీ రోజు ఎక్కువ పెద్ద పెద్ద టార్గెట్స్ పెట్టుకోవడం వేస్ట్ అండి. ఓకే, నేను కాస్ట్ టు కాస్ట్ తీసుకొచ్చానండి. ఓకే, ట్రయల్ అసలు హిట్ అయిపోయింది. కాస్ట్ టు కాస్ట్ నో ప్రాబ్లం. చూద్దాం. బట్ స్టిల్ కాల్లోనే మంచి ర్యాలీ వచ్చేలాగా ఉంది. ఓకే, ఓకే, నేను మళ్ళీ కాల్ ఎంటర్ అవుతున్నానండి. నేను 108లో ఎంటర్ అయ్యానండి. చూద్దాం. ఓకే, 108. ఓకే, 10 పాయింట్స్ టచ్ చేసింది. ట్రయల్ చేద్దామండి. ఓకే, 118కి మన 10 పాయింట్స్ అయిపోయింది. ఓకే, సో 108 to 118 10 పాయింట్స్. సో మార్కెట్ ఇంకొంచెం వెళ్తే వెళ్ళొచ్చండి, రిజెక్ట్ అయిపోతే రిజెక్ట్ అయిపోవచ్చు. సో ఇదండి ప్రస్తుతానికి ఈ రోజుకి ట్రేడ్ ఇది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ Sigma Pro Trading channel.